సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో 42వ అధ్యాయంలో శ్రీపాదుల వారు పిఠాపురం నుండి అంతర్ధానమగుట, తప్పిపోయిన పిల్లలు దొరుకుటకు పఠనీయము, శ్రీపాదులు తమ తల్లిదండ్రులకు, బాపనార్యులకు, నరసింహవర్మ గారికి, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి సదా తమ దివ్య దర్శనం మొసంగుట, వీటి గురించి తెలుసుకుందాం ఈరోజు. మధ్యాహ్నం భోజనమైన తర్వాత శ్రీ భాస్కర పండితులు ఇట్లా అన్నారు. శ్రీపాదుల వారు శూద్ర గృహము నుండి దత్తదీక్ష నొసంగుట, అదియు కూడా ఏకరాత్రి దీక్ష నొసంగుట, దీక్షా విధిలో పాటించబడవలసిన పూజ, అర్చన మొదలైన విధానం లేవీ లేకనే కేవలము భక్తుల చేతికి తోరములు కట్టి భజన మాత్రమే చేయించుటయు, ఇదంతయు శాస్త్రవిరుద్ధంగా ఉండుటయే కాక తానే దత్తుడనని ప్రకటించుటయు, తనను స్మరించిన మాత్రమున తన భక్తుల కష్టాలన్నీ తీరిపోనని ప్రకటించుటయు, శాస్త్రములను అవహేళన చేయుటయు అని తలంచారు. అందుచేత బ్రాహ్మణులందరూ ఏకస్థులై శంకరాచార్యుల వారికి విషయమును విన్నవించి బ్రాహ్మణ కులము నుండి బాపనార్యుల వారిని అప్పలరాజు శర్మను వెలివేయవలనని తీర్మానించారు. అయితే ఇంతలో శ్రీపాదుల వారు ఉన్నట్లుండి అంతర్ధానమగుట చర్చనీయాంశమైంది. శంకరాచార్యుల వారి అనుమతి లేనిదే ఎవ్వరికీ ఆధ్యాత్మిక విషయములందు బిరుదావళి ప్రకటింపబడరు. అటువంటి సందర్భమున 16 సంవత్సరంలో నిండని బాలుని సాక్షాత్తు దత్తప్రభు యొక్క అవతారమని నిర్ణయించుట దైవద్రోహమగునని తలపోశారు. అందుచేత కొంతమంది బ్రాహ్మణులు లోపల కపటమును కలిగిండి పైకి సానుభూతిని ప్రకటిస్తూ నిమిత్తము బాపనారుల ఇంటికి వచ్చారు. ఇంట్లో వారెవ్వరూ శ్రీపాదుల వారి అంతర్హితులైన కారణాన విషాదగ్రస్తులై లేరు. పైపెచ్చు బాపనారులు గారు ఇట్లా అన్నారు. దత్తుడు ఇంకా విజృంభించనారంభించాడు. ఆ మహాప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపంలో మా ఇంట తిరుగాడాడు. మాకు దివ్యానందం నొసంగాడు. నా కన్నులకు కప్పిన మాయతెరను తొలగించాడు. ఈనాడు మా కనుసన్నలలో మెలుగుచున్నాడు. తన దివ్య దర్శనమును మునుపటి కంటెనూ ఎక్కువ మార్లు మా అంతర్దృష్టి కొసంగాడు. మేము ఎంతో ధన్యులం అని అన్నారు. వచ్చిన బ్రాహ్మణులు బిత్తరపోయారు. శ్రీపాద శ్రీవల్లభుల వారి గృహమునకు వారు పోయారు. వారికి లోపల కల్మషభారములు, పైకి సానుభూతిని ప్రకటించు వాక్యములు పలుకు నిమిత్తం వెళ్ళారు. సుమతి మహారాణియు, అప్పలరాజు శర్మయు, అన్నళ్ళు, చెల్లెండ్రు మహదానందంలో ఉన్నారు. శర్మగారు ఇట్లా అన్నారు. శ్రీపాదుని గురించి మాకు ఇంతకు పూర్వం ఎన్నో బెంగలుండేవి. ఇప్పుడు మా మనస్సులు తేలికపడ్డాయి. మేము స్మరణ చేసిన మాత్రానే మా మనోనేత్రములకు అగపడుచున్నాడు. మేము కోరినదే తడవుగా మాతో స్థూలదేహంతో మాట్లాడుతూ ఉన్నాడు. సాక్షాత్తు దత్తప్రభువునకు జననీ జనకులమగుట వలన మా జన్మలు ధన్యమయ్యాయి. మాకు నిరతిశయ ఆనందం కలుగుచున్నది అని చెప్పనన్నారు. బ్రాహ్మణులు ఊహించిన దానికంటే అక్కడ ఉన్న పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఇట్లా అన్నారు. బ్రాహ్మణోత్తములారా, ఇదివరకు ఏదో కొద్ది గంటలు శ్రీపాదుల వారితో గడిపేవారం. ఇప్పుడు మా మనోనేత్రములందు సదా మసటియేగాక స్థూలదేహంతో దర్శనమిస్తూ మా ఇంటిని సంచరిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులతో నరసింహవర్మ గారు మళ్ళీ ఇట్లా అన్నారు. మా కన్నులు కప్పిన మాయతెరలు తొలగించబడ్డాయి. నిత్య వినోది, దివ్య వినోది అయిన ఆ మహాప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మా ఇంటనే తిరుగుచూ మాతో హాస్యోక్తులాడుచూ మా కంటనే జంటగా వెంటగా ఉన్నాడు. మునుపటి కంటే మిక్కుటముగా మాకు స్థూలదేహంతో దర్శనమిస్తున్నాడు. ఈ విషయములు కుక్కుటేశ్వరాలయమున ఉన్న సన్యాసికి తెలిసింది. సన్యాసికి గుండెలలో గుబులు పుట్టింది. శ్రీపాదుల వారు తాము సాక్షాత్తు దత్తప్రభువునని స్పష్టంగా సూచించి అంతర్ధానమయ్యారు. ఇంకొక దైవము మరి ఒక దైవము పేరు కాకుండా తమ ఉపాస్య దైవమైన దత్తాత్రేయుల వారే తామని తెలియజేశారు. కొంపదీసి దత్తాత్రేయుల వారు కానీ శ్రీపాద శ్రీవల్లభ రూపమును అవతరింపలేదు కదా. వారి అవతరణము సత్యమైన ఎడల తనకు మున్ముందు కష్టములు కలుగుట సత్యము. దత్తప్రభువులు విచిత్ర స్వభావులు.
వారు తనకు కష్టములను కలిగించి వినోదమును చూసి సంపూర్ణ శరణాగతిని చెందినా గాని ఉద్ధరింపరు. ఇది వారి స్వభావము. ఇంతమంది బ్రాహ్మణ్యము తనకు బ్రహ్మరథం పట్టుటయు, ఇంత భారీ పరిమాణంలో ధనరాశి పోగు చేయుటకు దత్తప్రభుల కరుణాన్ని తలచితని. వారి కరుణ రూపంలో తనకు మాత్రమే ప్రత్యేకించబడిన శిక్షలు కానీ లేవు కదా అని అనుకున్నాడు. పేరు ప్రతిష్టల కోసము, ధన సంపత్తుల కోసము తాను అరువులు చాచుండిన విషయము దత్తప్రభులకి తెలిసింది. తనను ఆశ్రయించిన బ్రాహ్మణ్యం కూడా ధనకాంక్షాపరులే. తనకు కానీ ఈ బ్రాహ్మణ్యానికి కానీ ఆధ్యాత్మిక శక్తి ఏమీ లేదు. దత్త దీక్షలు అనేవి కేవలం తమకు ధనాకర్షణ విధానం మాత్రమే. ఈ దీక్షల్లో పాల్గొన్నవారు వారి కోరికలు తీరకపోయిన తమ యొక్క నిష్ఠాలోపమని తలుస్తారు. కోరికలు తీరని ఎడల దీక్షా ఫలితమని నమ్ముతారు. శ్రీపాదుల వారు ఏవైనా చిత్ర విచిత్ర విధానమున తనకు చిక్కులలోనికి కానీ త్రోసివేయరు కదా అని ఆ సన్యాసి గడగడలాడుతున్నాడు. ఇంతలో కుక్కుటేశ్వరాలయానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. తన పేరు నరసింహ ఖాన్ అనియు, తాను కాశ్యపస గోత్రీకుడననియు, మహారాష్ట్ర దేశం నుండి ప్రత్యేకంగా కుక్కుటేశ్వర మహాప్రభుల దర్శనార్థం వచ్చాననియు, ఇచ్చట దత్తదీక్షలు నొసంగుటాకు పరమహంస పరివ్రాజకాచార్యులు ఒకరు వచ్చి ఉన్నారని విని దర్శనార్థం వచ్చానని పలికాడు. అతని బొడ్డులో చాలా వరహాలు దాచుకున్నాడు. అతడు ఆ వరహాలన్నింటినీ దక్షిణగా సమర్పించాడు. సన్యాసి పరమానందభరితుడయ్యాడు. సన్యాసి దీక్ష ఇచ్చే సందర్భంన కమండలోదకమును వృద్ధ బ్రాహ్మణునికి ధారపోయుటకు చేతిని చాపమన్నాడు. బ్రాహ్మణుడు చేతిని చాపాడు. బ్రాహ్మణుని చేతిలోనికి ఉదకముతో పాటు ఒక తేలు కూడా వచ్చింది. అంతటా ఆ బ్రాహ్మణుని కంఠం కొంచెం కటువుగా మారింది. నా చేతిలోనే ఉదకం పోసితివి, నన్నే త్రాగమంటివి. ఆహా, ఏమి ఆశ్చర్యం! నీవు అనేక వర్షముల నుండి సంపాదించుకున్న తపఫలమును నాకు ధారపోసావు. నేను ఆ ధారమును పీఠికాపురమునకే దత్తం చేయుచున్నా అనెను. సన్యాసి బిత్తరపోయాడు. క్షణంలో ఆ బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు. ఇంతలో ఎవరో బ్రాహ్మణుడు తనకు తేలు కుట్టిందని గట్టిగా అరిచాడు. ఆ బ్రాహ్మణుడు కూడా దీక్ష తీసుకున్న వారిలో ఒకడు. అతనికి తేలు మంత్రం వేయబడింది, తగ్గలేదు. రకరకాల మంత్రాలు జపించబడ్డాయి, కానీ ఏమీ గుణం కనిపించలేదు. కుక్కుటేశ్వరునికి అభిషేకం చేయబడింది. స్వయంభూదత్తునకు విశేష పరిమాణంలో హారతి కర్పూరం వెలిగించబడింది. ఆ బ్రాహ్మణుడు స్పృహ తప్పి పడిపోయాడు. కానీ అతని నోటి వెంట నురగలు వస్తున్నాయి. కరిచినది తేలు కాదు, పాము అని నిర్ధారించబడింది. కొంతమంది మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుని చేతిలో కమండలోదకంలో నుండి అతని చేతిలోనికి తేలు పడటాన్ని గమనించారు. అందుచేత అది తేలే ఈ బ్రాహ్మణుని కుట్టి ఉందని చెప్పని కొందరన్నారు. పీఠికాపురంలో ఏ క్షణాన ఏ రకమైన వదంతులు పుడతాయో, వ్యాపిస్తాయో, ఆ వదంతుల మూలాన ఎవరు ఏ రకమైన చిక్కుల్లో చిక్కుకుంటారో ఆ దైవానికి మాత్రమే ఎరుక. సన్యాసి కుక్కుటేశ్వరునికి అభిషేకం చేయించిన, స్వయంభూదత్తునికి హారతి కర్పూరం వెలిగించినా కూడా ఆ బ్రాహ్మణునకు తేలుబాధ నివారణం కాకపోవటకు ప్రధాన కారణము సన్యాసిని కొందరు సన్యాసిని అవమానించసాగారు. మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుడు సమర్పించిన వరహాల స్థానంలో బొగ్గులున్నాయి. ఒకవేళ శ్రీపాద శ్రీవల్లభులు తనను శిక్షించి నిమిత్తంతో ఈ రకంగా రాలేదు కదా అని సన్యాసి గుండెలు దడదడలాడసాగాయి. బ్రాహ్మణుని నోటి వెంట నురగలు అమితంగా వచ్చుటే కాక అది పాముకాటాన్ని తీర్మానించారు. మంత్రతంత్రాలను గురించి కొండ కోణంలో తిరిగేడి కోయలకు, చెంచులకు మాత్రమే తెలిసిన విద్య ఒకటి కలదని, ఆ విద్యను ఈ సన్యాసి ఈ బ్రాహ్మణుని మీద ప్రయోగించి ఉండునని, ఆ విద్య ప్రకారము మొదట తేలు రూపంలో ఒకానొక దెయ్యము నీళ్ల నుండి బయటపడుననియు, ఆ తేలు కుట్టిన తర్వాత పాముగా మారిపోవుననియు, అది పాముగా మారిన క్షణాన తేలు కుట్టిన వ్యక్తికి నురగలు వస్తాయనియు, ఆ పాము కొంతసేపటికి దెయ్యంగా మారిపోతుందని, అది దెయ్యంగా మారిన తక్షణమే ఈ తేలు కుట్టిన వ్యక్తి పిచ్చిగంతులు వేస్తాడనియు, తదుపరి కొంతసేపటికి ఆ దెయ్యము తనను ప్రయోగించిన వ్యక్తి ఇచ్ఛాననుసరించి పరుల ఇళ్లలో జొరబడి ధనమును అపహరించి తెచ్చి తనను ప్రయోగించిన వ్యక్తి చేతిలో పోస్తుందనియు ఒక రకమైన ప్రచారము ఊపందుకుంది. ఇది వదంతులకు పుట్టినిల్లైన పీఠికాపురమని పాపము ఆ సన్యాసికి తెలియదు. నురగలు క్రక్కుచున్న ఆ బ్రాహ్మణుడు కొంతసేపటికి లేచాడు. తన కడుపులో ఒకానొక విధమైన బాధ కలుగుటచే అతడు కుప్పిగంతులు వేస్తూ ఉన్నాడు. అతడు కుప్పిగంతులు వేచుటచే కొంత సమయం అయ్యేసరికి అది దెయ్యంగా మారిపోనని, అందుచేత ప్రతి వారు తమ ఇంటి ముందు విధిగా
ఓ దెయ్యమా రేపురా అని వ్రాసిన ఎడల ఆ వ్రాత ప్రకారము ఆ దెయ్యం రేపు వచ్చిననియు తిరిగి అదే వ్రాత రేపు వచ్చినను ఉండుట వలన వచ్చిపోచుండుననియు దెయ్యం ఇంటి లోపలికి వచ్చిన ఎడల ధనమును అపహరించి తీసుకుని పోననియు అందుచేత జాగ్రత్తగా ఉండవలనని వదంతులు వ్యాపించాయి. ఇంతవరకు సన్యాసిని బలపరుస్తూ ఉన్న బ్రాహ్మణులందరూ సన్యాసిని విడనాడి తమ ఇంటికి వెళ్ళిపోయారు. వారు వీరని లేక ప్రతి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య గృహాల వెలుపలి భాగంలో ఓ దెయ్యమా రేపురా అని బొగ్గుతో వ్రాయబడింది. వెంకయ్య అను పంటకాపు శూద్రగృహములన్నింటి యందునూ ముందు జాగ్రత్తతో బొగ్గులతో ఉండిన కుండనొకదాన్ని ఉంచాలనియు దాని వలన సన్యాసిచే ప్రయోగించబడిన దెయ్యము శూద్రగృహములకు వచ్చి ధనమును అపహరించదని చాటింపు వేశారు. కొంతసేపటికి బాధతో పిచ్చిగంతులు వేసిన బ్రాహ్మణుడు స్వస్థుడైండు. ఇంతలో ఒక పంటకాపు కుకుటేశ్వర ఆలయంలో ఉన్న బ్రాహ్మణుని వద్దకు వచ్చి, అయ్యా, మా కులపెద్ద వెంకయ్య తమకు శ్రీపాదుల వారి ఇచ్చిన మంత్రాక్షతలను ఇవ్వవలనని సంకల్పించారు. ఆ మంత్రాక్షతల ప్రభావం వలన మీరు స్వస్థులవుతారు. అంతటా ఆ బ్రాహ్మణునికి ఇట్లు తోచింది. ప్రస్తుతము నాకు నమ్మళించింది. కానీ ప్రచారంలో ఉన్న వదంతుల ప్రకారము నేను ఏ క్షణమైనా నిజంగా దెయ్యం కావచ్చును. ఆ మంత్రాక్షతలను శూద్రగృహమునకు పోయి తీసుకొనుమంటలో ఆ నియమం బహుశా ఆ విధంగానే ఆచరింపవలేను కాబోలు. బ్రాహ్మణులు మంత్రాక్షతలు శూద్రులకి ఇచ్చెదరు. అంతేకాని శూద్రులు బ్రాహ్మణులను తమ ఇంటికి రప్పించుకొని మంత్రాక్షతలను ఇయ్యరు. వెంకయ్య వంటి సౌమ్యుడు నాకిట్లు కబురు చేయుట నా శ్రేయస్సును కాంక్షించి అని అతడు తలపోసి మంత్రాక్షతలను వెంకయ్య నుండి స్వీకరించి ఇంటికి వెళ్ళిపోయాడు. పీఠికాపురమున వ్యాపించిన వదంతుల వలన సన్యాసి అందు అష్టాదశ వర్ణముల వారికి నమ్మకం పోయింది. అందట వారందరూ కలిసి క్షుద్ర విద్యలందు ఆరితేరిన సన్యాసికి దక్షిణల నీటి తగదని తలపోసి ఆ సన్యాసి నుండి దక్షిణ ద్రవ్యమును వాపసు తీసుకున్నారు. సన్యాసికి దేహశుద్ధి చేయకుండా పంపించి వేశారు. ఆ ద్రవ్యమునంతా ఏమి చేయవలనని శ్రీ బాపనార్యులను అడిగారు. అంతటా శ్రీ బాపనార్యులు ఇట్లా అన్నారు, ఆ ద్రవ్యముతో సంభారములను తెప్పింపుడు. అష్టాదశ వర్ణముల వారికి అన్న సంతర్పణం చేయండి. అన్నదాన ప్రభువైన శ్రీ దత్తాత్రేయుల వారు సంతోషిస్తారు. వేరే వ్యక్తిగత దత్తదీక్షలు అవసరం లేదు. కుక్కుటేశ్వర ఆలయమునకు ఎదుట భారీ పందిళ్లు వేయబడ్డాయి. అష్టాదశ వర్ణముల వారికి అన్న సంతర్పణం చేయబడింది. మొత్తం జనులందరూ మొట్టమొదటిసారిగా ఈ దివ్య నామమును నామస్మరణం చేసి భోజనం చేశారు. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర. ఈ దివ్య నామము ప్రపంచమంతైను వ్యాపిస్తుందని శ్రీపాదుల వారు ఏనాడో సెలవిచ్చారు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 42వ అధ్యాయము సంపూర్ణం. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర. జయ గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.